హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి మనకు డేట్ ఆల్రెడీ ఇచ్చేశారు. 5th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ రీజనింగ్ మ్యాథ్స్ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే జీకే సబ్జెక్ట్స్ అనేవి నెగ్లిజెన్సీ చేసి ఉంటారు. సో లాస్ట్ మూమెంట్లో నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, దయచేసి ఈ టాపిక్స్ చదవడం మర్చిపోవద్దు. డెఫినెట్గా ఈ టాపిక్లో నుంచి మినిమం ఒక 15 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఎలా చెప్తున్నాను అంటే ఈ కంప్లీట్ అనాలిసిస్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2022లో జరిగిన పేపర్ అనాలిసిస్, అలాగే రీసెంట్గా 2024లో కానీ 2025లో మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అలాగే ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, నెక్స్ట్ వన్ ఏఎల్పి ఎగ్జామ్స్ కావచ్చు, CBT 1 CBT 2 ఇవన్నీ ఎగ్జామ్స్లో జీకే క్వశ్చన్స్ అనాలిసిస్ తీసుకొని, అలాగే ఎన్టీపీసీ 2022 అలాగే 2021లో జరిగిన పేపర్ అనాలిసిస్ తీసుకొని మొత్తం మేజర్గా కొన్ని టాపిక్స్, మొత్తం 40 out of 40 చెప్పట్లేదు, కొన్ని టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా మినిమం ఒక 15 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ CBT 1 క్వాలిఫై అవ్వాలి. ఆ CBT 1 క్వాలిఫై అయితే నెక్స్ట్ మనం CBT 2కి కొంచెం టైం ఉంటుంది కాబట్టి మనం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి మనం స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో చెప్తున్నాను, ఆల్రెడీ మీకు అసలు జీకేలో కంప్లీట్గా ఎలా చదవాలి, ఏ టాపిక్స్ అయితే స్కోర్ వస్తుంది అనేది దానికి సపరేట్గా వీడియో చేశాను. బట్ ఇవేంటంటే చివరి మూమెంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ కొన్ని టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫస్ట్ టాపిక్ చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1 year కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీగా చదవాల్సిందే. మనకు ఆర్ఆర్బీలో కరెంట్ అఫైర్స్ వచ్చి మినిమం 1 year కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తున్నాడు. ఈ మీరు ఏం చేస్తారంటే ఈ 1 year కరెంట్ అఫైర్స్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ ఒకటి ఉంది, మొత్తం ఒక వీడియోలో మొత్తం 1 year కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో మీరు ఏం చేస్తారంటే ఆ 1 year కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూడండి, ఆ కంపైలేషన్ మొత్తం ఏదైతే ఉందో అది చూసి అట్లీస్ట్ అది ప్రిపేర్ అయినా సరే కొంచెం మనకు ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఈ పని చేయండి మనం కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ నుంచి ఈ 2025 బడ్జెట్ కూడా కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. కానీ ఇది ఎందుకు సెపరేట్గా చెప్తున్నానంటే మనకు బడ్జెట్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి లేటెస్ట్ క్వశ్చన్స్ కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి గాంధీ పీరియడ్ అనమాట. సో గాంధీ ఎప్పుడు వచ్చారు, సౌత్ ఆఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారనేది క్లియర్గా మనకు చంపారన్ సత్యాగ్రహ కావచ్చు, మనకు అహ్మదాబాద్ బిల్ స్ట్రైక్ గురించి కావచ్చు, నాన్ కోఆపరేషన్స్ మూవ్మెంట్ కావచ్చు, సివిల్ అండ్ డిస్ఒబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, దండి మార్చ్, అలాగే క్విట్ ఇండియా మూవ్మెంట్, ఈ మొత్తం చాలా మూవ్మెంట్స్ జరిగినాయి. వీటి గురించి మనం కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి జాగ్రత్తగా చదవండి. ఇవి నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రం కంపల్సరీగా చదవండి. అంతేగాని ఇందులో పైన క్వశ్చన్స్ మాత్రం కాకుండా అన్ని క్వశ్చన్స్ చదివితే మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మేజర్ వార్స్ ఇన్ హిస్టరీ. మన హిస్టరీలో మెయిన్గా యుద్ధాలన్నీ ఏమేమి జరిగినాయి, ఫస్ట్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, సెకండ్ పానిపట్ యుద్ధం ఎలా జరిగింది, అలాగే తరైన్ యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలాగే మొత్తం హల్దీఘాటు, బ్యాటిల్ ఆఫ్ పాసి, బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఈ మొత్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్స్. మనం మెయిన్ ఆ వార్స్ డేట్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఆల్రెడీ హిస్టరీ బుక్స్, కొన్ని కవులు కొన్ని బుక్స్ రాశారు, ఆ కవులు ఏ బుక్స్ రాశారో వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. అలాగే మనం లేటెస్ట్గా కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ యొక్క పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. హిస్టరీ రిలేటెడ్ బుక్స్, అలాగే కొంతమంది పొలిటికల్స్ కూడా బుక్స్ రాస్తారు కదా, దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి, ఆ బుక్స్ పేర్లు కూడా మనం చదువుకోవాలి. వాటి యొక్క స్లోగాన్స్ కూడా ఉన్నాయి, పొలిటికల్ పర్సన్స్ వాళ్ళ యొక్క స్లోగాన్స్ కూడా ఉన్నాయి, ఆ స్లోగాన్స్ కూడా చదవండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పాపులేషన్ సెన్సెస్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ పాపులేషన్ సెన్సెస్లో మెయిన్గా ఏంటంటే జనరల్ ఏ స్టేట్లో పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, అలాగే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఎస్సీ వాళ్ళు ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నారు, అలాగే లిటరసీ ఎలా ఉంటుంది, లిటరసీ అనేది ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఏ స్టేట్లో తక్కువగా ఉంది, ఈ మొత్తం మనకు నెక్స్ట్ మెన్కి ఉమెన్కి పాపులేషన్ రేషియో ఎలా ఉంది, ఏ స్టేట్లో మెన్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, ఏ స్టేట్లో మెన్ పాపులేషన్ తక్కువ ఉన్నారు, వీటన్ని గురించి మనకు సెన్సెస్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సెన్సెస్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్
తెలుసుకోండి. అలాగే మనకు మన ఇండియాలో ఉన్న మేజర్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోండి. అంటే ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది. సో గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, తపతి, ఇవన్నీ కావేరి, చాలా నదులు ఉన్నాయి కదా. వీటి యొక్క మెయిన్ ఆరిజిన్ ప్లేస్ అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, వాటి ఉపనదులు ఏమైనా ఉన్నాయా అవి వాటి గురించి తెలుసుకోండి. అలాగే మౌంటైన్స్, ప్లాట్యూస్, అలాగే పాసెస్. ఈ పాసెస్ కూడా ఇంపార్టెంట్. మనకి ఏముంటే నతుల, అలాగే షిప్కులా, జోజులా, ఇవన్నీ మనకు కొన్ని పాసెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్ని కనెక్ట్ చేసేవి. ఇవి కూడా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనమాట. ఇప్పుడు దాకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏం జరిగినాయి, అవి మొత్తం కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ పక్కాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ఆర్టికల్స్ చాలా ఉన్నాయి క్వశ్చన్స్. సో రైల్వేలో కొన్ని మేజర్గా ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే ఆర్టికల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ కనీసం ఆర్టికల్స్ అన్నా బాగా చదవండి. అండ్ నెక్స్ట్ కరెంట్ ఇష్యూస్లో ఏమైనా కరెంట్ ఇష్యూస్లో ఏమైనా ఉన్నాయా, ఆ ఆర్టికల్స్ గురించి కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మేజర్ డైనాసిటీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో మనకు చాలా డైనాసిటీస్ ఉన్నాయి కదా, ఆ డైనాసిటీస్ యొక్క ఫౌండర్స్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఆ కన్హా డైనాసిటీ, అలాగే శాతవాహనాస్ డైనాసిటీ, నెక్స్ట్ వన్ వచ్చేసి స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, చోలాస్, ఇవన్నీ పల్లవాస్ డైనాసిటీ. వీటి యొక్క అసలు ఆరిజిన్ ఎవరు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి యాన్షియన్ పీరియడ్ వరకు ఆర్కిటెక్చర్స్, పెయింటింగు, లేక మ్యూజిక్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో యాన్షియన్ పీరియడ్లో నెక్స్ట్ టెంపుల్స్ కూడా, మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్కిటెక్చర్ కిందే వస్తాయి. ఏ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉన్నది, సో దాని గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు, క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే రివల్యూట్ ఆఫ్ 1857, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1857 యుద్ధం గురించి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెయిన్గా మన ఇండియాలో మేజర్ రీసోర్స్ మినరల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఏ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మనకు డిసీజెస్, బ్యాక్టీరియాస్, వైరస్, ఫంగస్, వీటి ద్వారా వచ్చే డిసీజెస్ ఏమున్నాయి, వీటి గురించి కూడా తెలుసుకోండి. కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే నేను చెప్పేది కొన్ని టాపిక్స్, ఈ టాపిక్ల నుంచి క్వశ్చన్స్ అనేవి పక్కాగా రావచ్చు. అలాగే నెక్స్ట్ మేజర్గా మనం పాలిటీలో తీసుకుంటే ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనేది ప్లానింగ్ కమిషన్ నుంచి కానీ నీతి ఆయోగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మేజర్ ప్లానింగ్ కమిషన్స్ ఎన్ని జరిగినాయి, ఏం చేంజెస్ వచ్చినాయి, వాటి గురించి చదవండి. అలాగే నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, చైర్మన్ ఎవరు, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నెక్స్ట్ మనకు ఆ టెంపుల్ గురించి చెప్పే కదా, ఏ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఆ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఎవరు, ఏ టెంపుల్ ఏ రాజు కట్టించాడు, దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం ఫిజిక్స్లో తీసుకుంటే మాత్రం ఈ 3 టాపిక్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వర్క్, మోషను, ఎలక్ట్రిసిటీ. మీరు గ్రూప్ డి అయినా సరే, అలాగే ఏ ఎగ్జామ్ రాసినా సరే మెయిన్గా ఈ 3 టాపిక్స్లో నుంచి ఎక్కువగా ఎగ్జామ్స్ అనేవి క్వశ్చన్స్ వస్తాయి. వర్క్, మోషను, ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ మీ ప్రిపేర్ అయితే మాత్రం వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. ఒకవేళ మీరు రీజనింగ్, క్వాంటమ్ మీద, మ్యాథ్స్ మీద ఫోకస్ చేసి జీకే మీద ఫోకస్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ కనీసం ఈ 10 డేస్లో, 10 డేస్ పీరియడ్ ఉంది, ఈ 10 డేస్లో ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ డీటెయిల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు డీటెయిల్గా నేర్చుకోవడానికి ట్రై చేయకపోతే మాత్రం కష్టం. వరస్ట్ సినారియోలో ఏం చేస్తారంటే కనీసం ఈ టాపిక్ల నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కనీసం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా ట్రై చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇవి కంప్లీట్గా మనం జీకే గురించి ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకవేళ మీకు మ్యాథ్స్ టాపిక్స్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను కంప్లీట్గా అన్ని టాపిక్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ టాపిక్ డౌట్ ఉందనుకుంటే ఆ టాపిక్ చూడండి. ఒకవేళ మళ్ళీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా కంప్లీట్గా ప్లేలిస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 2024లో జరిగిన పేపర్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అర్థమెటిక్ టాపిక్ సంబంధించిన మొత్తం ఈ ప్లేలిస్ట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట. పక్కా సెలక్షన్ సిరీస్లో కొన్ని టాపిక్స్ చెప్పాను. అలాగే ఎన్టీపీసీ అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ చెప్పాను. ఇవన్నీ మనకి ఏంటంటే నేను ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఆర్ఆర్బీ మ్యాథ్స్ మాక్ టెస్ట్ ఈ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాల్సిన కంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి కంప్లీట్ కంటెంట్ మీరు యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ డౌట్ ఉందనుకుంటే ఆ టాపిక్ చూడండి. ఒకవేళ మీరు మ్యాథ్స్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడాలనుకోండి,
మీరు మినిమం 1.75 స్పీడ్తో చూడండి, స్లోగా చూడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీకు టాపిక్ తెలుసు. నెక్స్ట్ ఏంది వే ఆఫ్ అప్రోచ్, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ టెక్నిక్స్ ఏమున్నాయి తెలుసుకోవడానికి మాత్రమే ఇది. సో అందుకని స్పీడ్గా వినేసేయండి. ఎందుకంటే మనకున్న టైమే తక్కువ. ఈ తక్కువ టైంలో ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకు టు ద పాయింట్ కంటెంట్ కావాలి. ఆ టు ద పాయింట్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో దయచేసి ఆ కంప్లీట్ కంటెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.